భయానక వర్షాలు, భీకర గాలులు ఇంతవరకు తైవాన్ను వణికించేశాయి. ఇప్పుడు ఆ తుఫాను డానస్ చైనాను ఉక్కిరిబిక్కిరి చేయబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ఆర్ టీవీ. చైనాను వణికించేందుకు భారీ వర్షాలకు సంబంధించిన ఆ డెవలప్మెంట్ ఒకసారిగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతవరకు తైవాన్ని అల్లాడించేసిన ఆ భయానక గాలులు, బీభత్స వాతావరణం ఇప్పుడు చైనా వైపు దూసుకు వెళ్తోంది. చైనాను భారీ వర్షాలు వణికించేస్తున్నాయి. షాంటాంగ్ ప్రావిన్స్ లో తుఫాను బీభత్సానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. These are the disturbing visuals. This is the disturbing content. Viewer discretion is advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. తుఫాను డానస్ కారణంగా షాంటాంగ్ ప్రావిన్స్ వణికిపోతోంది. మీరు చూడొచ్చు తైవాన్ తీరం తాకిన తర్వాత ఇప్పుడు అది నేరుగా చైనా వైపు వెళ్తోంది. ఇప్పటికే తైవాన్లో బీభత్సాన్ని సృష్టించింది. చైనాలో ఇప్పుడు బీభత్సం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. తీరాన్ని తాకే క్రమంలో, మరి ముఖ్యంగా తీరానికి చేరుకునే క్రమంలో ఆ భీకర గాలులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఇప్పటికే భారీ వర్షం, భీకర గాలులతో చైనా అల్లాడిపోతోంది. మరి ముఖ్యంగా తైవాన్లో ఇళ్లు కూలిపోయాయి, హోర్డింగ్లు పడిపోయాయి, కార్లు కొట్టుకుపోయాయి. టైఫూన్ డానస్ కారణంగా తైవాన్ కకావికలమైపోయింది. తైవాన్లో 200కు పైగా విమానాలను రద్దు చేసిన అక్కడ ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడ విలయాన్ని నేను మాటల్లో చెప్పడం కదా, మీరు ఆ దృశ్యాలను చూస్తున్నారు. మరి ముఖ్యంగా 300 మంది తీవ్రంగా గాయపడ్డారు, 2 మరణించారు. దాంతోపాటు తైవాన్ స్ట్రైట్ కింద మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ విధ్వంసాన్ని మిగిల్చింది. మరి ముఖ్యంగా తైవాన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ భీకర గాలులు, రాకాసి గాలులు, దాంతోపాటు టొరెన్షియల్ రెయిన్స్ అంటూ ఉంటాం. అంటే నిరాటంకంగా కురుస్తున్న వర్షాలు అక్కడ బీభత్సాన్ని సృష్టించాయి. ఈ కారణంగా 300 మంది గాయపడ్డారు. దాంతోపాటు ఆ ఇంటెన్సిటీ తీవ్రత పెరుగుతున్న క్రమంలో చైనాకు సంబంధించి వెళ్తున్న క్రమంలో డానస్కి సంబంధించి, అంటే ఈ తుఫాను పేరు డానస్గా పెట్టడం జరిగింది. ఇది మొత్తం 5,80,000 మందికి సంబంధించి 5,80,000 మంది ఆ ఇళ్లల్లో కరెంటు లేకుండా చేసేస్తుంది. అంటే కరెంటు కట్ అయిపోయింది, అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డానస్ కారణంగా ఏకంగా 5,80,000 మంది ఆ ఇళ్లల్లో కరెంటు పోయింది. కరెంటు కోతలు, స్కూళ్ళు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, మూసివేత జరిగింది. అలాగే దక్షిణ మధ్య తైవాన్లో బీభత్సాన్ని సృష్టించింది. ఇప్పుడు ఇదే తుఫాను 6వ తారీఖున, అంటే నిన్న ల్యాండ్ ఫాల్ అయింది, తీరాన్ని తాకి అంటే తైవాన్ తీరాన్ని తాకి తీరాన్ని దాటి ప్రస్తుతం చైనా వైపు వెళుతోంది. మరి ముఖ్యంగా 144 కిలోమీటర్లు గంటకు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే 60 సెంటీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. 60 సెంటీమీటర్లు గుర్తుపెట్టుకోండి. మీకు 60 సెంటీమీటర్ల వర్షపాతాన్ని గురించి చెప్పాలంటే హైదరాబాద్కి కొద్ది రోజుల క్రితం, ఇంకా చెప్పాలంటే కొన్ని ఏళ్ల క్రితం వచ్చిన భయానక వర్షాలు, మూసీ నది ఉప్పొంగి ప్రవహించింది గుర్తుందా? అది జస్ట్ 26-30 సెంటీమీటర్లు మాత్రమే అని మాట్లాడుకున్నాం అప్పుడు. దీనికి రెండింతల మాట. అంటే ఏ స్థాయిలో అక్కడ వర్ష బీభత్సం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అదే తుఫాన్ ఇప్పుడు చైనా వైపు దూసుకు వెళ్తోంది. చైనాను అతలాకుతలం చేసేందుకు ఆ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. చైనాకి ఇప్పుడు ప్రళయం పొంచి ఉందా? కొద్ది రోజుల క్రితమే కదా మనం మాట్లాడుకున్నాం, అక్కడ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. 50 ఏళ్లలో ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో అక్కడ వర్షాలు బీభత్సాన్ని సృష్టించిన నేపథ్యం. అయితే ఏ తుఫాన్ అయితే తైవాన్ని అతలాకుతలం చేసిందో, కకావికలం చేసిందో, పెద్ద పెద్ద చెట్లు కూకటి వేళ్లతో సైతం పక్కనించి వేసేసిందో, అటువంటి తుఫానే ఇప్పుడు చైనా వైపు వెళుతోంది. మరి ముఖ్యంగా 300కు పైగా ప్రజలు అక్కడ గాయపడ్డారు. 3,400 మంది అక్కడి నుంచి, అంటే సురక్షిత ప్రాంతాలకి వారిని బలవంతంగా తరలించాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా చాలా కష్టతరంగా వారిని తరలించాల్సి వచ్చింది. పర్వత ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు కావచ్చు, దాంతోపాటు సదరన్ పోర్ట్ సిటీ కాషింగ్ సంబంధించి, దాంతోపాటు 1000 మంది టూరిస్టులు తైవాన్లో చిక్కుకుపోయారు. మరి ముఖ్యంగా పెంగు ఐలాండ్కి సంబంధించి పెంగు కావచ్చు, మర్సు కావచ్చు, ఈ ఐలాండ్స్కి సంబంధించి ఇక్కడ
గ్రీన్ ఓయింగ్ కావచ్చు, ఇలా కొంతమంది చిక్కుకున్న పరిస్థితి. దాంతోపాటు ప్రస్తుతం ఈ తుఫాని అంటే గంటకు 144 కిలోమీటర్ల వేగంతో చైనాను తాకుతున్న ఈ తుఫాను బీభత్సానికి సంబంధించి చైనా కూడా అలర్ట్ అయింది. దక్షిణ అలాగే తూర్పు చైనా ఇప్పటికీ ఈ తుఫాను నేపథ్యంలో అలర్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, రేపు చైనాకి 8వ తారీఖున చైనాకు ఈ తుఫాను ప్రభావం ఉంది. ఈ తుఫాను ప్రభావం చైనా మీద బీభత్సాన్ని సృష్టించబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఒక్కసారి ఆ రాకాసి గాలులు, ఆ వర్ష బీభత్సాన్ని ఆడియోతో సైతం వినండి. తైవాన్లో బీభత్సం సృష్టించిన ఈ తుఫాను ఇప్పుడు చైనా వైపు వెళుతోంది. చైనా ఇప్పటికీ ఆ ప్రభావం ఉందో ఒక్కసారి విజువల్స్ చూద్దాం. అదిగో మీరు చూస్తున్నారుగా, ఆ ట్రక్ని ఎంత వేగంగా తోసేస్తుందో. ఆ గాలులకి ట్రక్కే కొట్టుకుపోయింది, చెట్లు పడిపోయాయి. ఆ ట్రక్ ఒక్కసారి విజువల్ చూడండి. ఎదురుగా వచ్చిన గాలి తీవ్రత కాదు, అది ట్రక్ లోడ్తో ఉందని అర్థం చేసుకోవచ్చు. టాప్ లైన్ కప్పి ఉంది కాబట్టి. సో అంత బలమైన ఒక వెహికల్ని, ఒక వ్యాన్ని గాలి తోసేయగలిగింది, గాలి నెట్టేయగలిగింది, గాలి బీభత్సాన్ని సృష్టించగలిగిందంటే అర్థం చేసుకోవచ్చు తైవాన్లో ఎటువంటి బీభత్సాన్ని సృష్టించిందో ఇప్పుడు చైనా మీద కూడా ఇంపాక్ట్ చూపించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. దక్షిణ చైనాకు సంబంధించి దక్షిణ గాంజాంగ్ ఆ ప్రావిన్స్ కి సంబంధించి ఇప్పటికే వందలాది మందికి సంబంధించి వాళ్ళని వందలాది వెషల్స్ ని పోర్టుకి సంబంధించి పోర్ట్ వెషల్స్ అంటూ కదా, వెషల్స్ టు పోర్ట్ అంటూ ఉంటాం కదా, అవి కావచ్చు. దాంతోపాటు 2000 మంది ప్రజలని తీర ప్రాంతాల్లో ఉంటారు కదా, వాళ్ళని ఖాళీ చేయించింది. చైనా అలర్ట్ అయింది. చైనా ఆ ప్రభావానికి ఆ ఇబ్బంది తెలుసు కాబట్టి తైవాన్ మీద ఎప్పుడైతే దెబ్బ పడిందో చైనా కూడా అలర్ట్ అయింది. మీరు చూడొచ్చు, పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయాయి, కార్లు కొట్టుకుపోతున్న పరిస్థితి. దాంతోపాటు ఆ తుఫాను బీభత్సం ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. తైవాన్ మీద ఇంపాక్ట్ మీరు చూస్తే కనుక ఆ సుడిగాలు, రాకాసి సుడిగాలు తైవాన్కి చేరువవుతున్న క్రమంలో ఆ విజువల్ చూస్తేనే చాలు తైవాన్ వణికిపోయిన పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు తీరాన్ని దాటి చైనా వైపు వెళుతోంది. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, ఒక్కసారి 140 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంటుందో మీకు తెలుసు కదా. సాధారణంగా 60, 100 వెళితేనే బండి మన మాట మనకు వినే సందర్భాలు కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటాయి. 100 దాటిందంటే చాలు ఆ కంట్రోల్ అంటే కొంచెం కష్టం అనే మాట వినిపిస్తుంటుంది. అఫ్ కోర్స్ కంట్రోల్ చేస్తాం, అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ పెద్దగా దాన్ని టచ్ చేయను. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, అదే బైక్ మీరు 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎలా ఉంటుంది? అదే ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. అదే వేగంతో రాకాసి సుడిగాలులు, రాకాసి గాలులు ప్రస్తుతం తైవాన్ని అతలాకుతలం చేశాయి. ఇప్పుడు తైవాన్ని దాటి చైనా తీరులో ఒక్కసారి మీరు ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 2 నగరాలకు, మరి ముఖ్యంగా తూర్పున జీజియాంగ్ ప్రావిన్స్ కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించినప్పటికీ అక్కడ జాగ్రత్త చర్యలకు ఉపక్రమించడం జరిగింది. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలంటూ, అంటే లోతట్టు ప్రాంత ప్రజలను కావచ్చు, తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను కావచ్చు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. షీ జిన్పింగ్ ప్రభుత్వం ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితం 50 ఏళ్లలో ఎప్పుడూ చూడని, కనీవిని ఎరుగని ఆ వరదలను చూసింది చైనా. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు ఏదో అంటూ ఉంటారు కదా, మనకి ఒక నానుడు ఉంటుంది, మూనిగే నక్క మీద తాటికే పడ్డ చందంగా ఉందనే చెప్పుకోవాలి చైనా పరిస్థితి. కొద్ది రోజుల క్రితం ఏకంగా 2nd ఫ్లోర్లోకి వరదలు వెళ్ళి 2nd ఫ్లోర్లో నుంచి వరద బీభత్సం నేరును తాకేంతలా వరద బీభత్సం అక్కడ జరిగింది. 50 ఏళ్లలో చైనా ఎప్పుడు కనివిని ఎరుకని రీతిలో ఆ వర్షాలవి. ఇప్పుడు వాటిని మరిచిపోకముందే, అంటే కొద్ది రోజుల వ్యవధిలోనే దాదాపుగా తేరుకోకముందనే చెప్పుకోవాలి. చైనా పూర్తిగా తేరుకోవడం అనే మాట, ఆ తేరుకోవడంలో కూడా పూర్తి అవ్వకుండానే ఇంకోసారి వర్ష బీభత్సం చైనాను చుట్టయిపోతోందా, బహుశా ఎగ్జాక్ట్ వర్డ్ ఇది,
చుట్టేయబోతున్నట్టు కనుక అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం తైవాన్లో వర్ష బీభత్సం సృష్టించిన తుఫాను డానస్ ఇప్పుడు చైనాకు తాకుతోంది. ఆ నేపథ్యంలోనే ఆల్రెడీ తైవాన్లో ఆ బీభత్సాన్ని చూసిన చైనా ఇప్పుడు అలర్ట్ అయింది, అధికారులను అప్రమత్తం చేసింది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు మరి ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది. మరికొంతమందిని అంటే పర్వత ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా భీకర గాలులు, భయానక గాలులు, ఏకంగా పెద్ద పెద్ద ట్రక్కులని, పెద్ద పెద్ద వ్యాన్లని, పెద్ద పెద్ద లారీల్లా ఉంటున్న వెహికల్స్ ని, ఇంకా చెప్పాలంటే విజువల్స్ చూడొచ్చు, కార్లను ఏకంగా బోల్తా కొట్టించేస్తుంది. గాలులకి ఆ వర్షానికి రెండిటికి ఆ వాహనాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితులు. అంటే గాలి వేగానికి పూర్తిగా ఏమంటారు దాన్ని, పూర్తిగా టిల్ట్ అయిపోతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు పూర్తిగా టిల్ట్ అయిపోతున్నాయి, కొన్ని సందర్భాలు వాటిని పుష్ చేసేస్తున్నాయి, అంటే నెట్టేస్తున్నాయి. సో అటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చైనా ఈ వర్షాలని కాయగలదా? చైనాకి ఎందుకు ఈ వర్షాలు ఇలా కలుగుతున్నాయి? మహాప్రళయానికి సంకేతమా? మరీ ముఖ్యంగా చైనాకు, ఎందుకంటే ఆ విజువల్స్ మీరు చూస్తున్నారుగా, కొద్ది రోజుల క్రితం చూశారు. చైనాకి మహాప్రళయం తప్పదా? కొద్ది రోజుల నుంచి ఆ వర్ష బీభత్సం కావచ్చు, లేకపోతే జరుగుతున్న పరిణామాలు కావచ్చు, చైనాకు ఇప్పుడు ముప్పు పొంచి ఉందా? ఈ బ్యాక్ టు బ్యాక్ వర్షాలు, వరదలు చైనాకు అపార నష్టాన్ని కలిగించబోతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. పూర్తిగా కొట్టిపారేవలసిన అవసరం కూడా లేదనుకోవచ్చు. బట్ చైనా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది, అంటే ఎలా తనని తాను పునర్నిర్మించుకోగలుగుతుంది? ఒక్కసారి మీరు చూడొచ్చు, వాళ్ళు గ్లాసులో నుంచి కెమెరాల్లో బంధిస్తూ ఉంటేనే, ఆ గాలి బీభత్సాన్ని చూస్తూ ఉంటేనే ఒళ్ళు జలధరిస్తుందని చెప్పాలి, ఒళ్ళు గగురుపాటికి గురవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏం చేస్తుంది చైనా తట్టుకోగలదా? కనీసం గొడుగులు కాదు కదా, ట్రక్కులే కాయట్లేదు, గొడుగులేం కాస్తా ఇంకక్కడ. అటువంటి గాలి వాన బీభత్సం. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్.